మీకు మాకు అందరికీ ఇష్టమైన పండుగ ఈ దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ కూడా ప్రాంతాలకి మతాలకి అతీతంగా జరుపుకునేటటువంటి పండుగ ఇది. సో అందరం కూడా దీపాలు వెలిగించి క్రాకర్స్ వెలిగించుకొని మనము ఈ పండుగ యొక్క సెలబ్రేషన్ ని జరుపుకుంటూ ఉంటాము. మనకు అంతవరకు మాత్రమే తెలుసు. సో మనకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీ ముందు ప్రదర్శన రూపంలో చూపించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కథను తెలుగు టీచర్స్ ఎక్స్ప్లెయిన్. దేవతలు అంటే మంచి గుణాలు కలిగిన వాడిని దేవతలు అంటారు, చెడు గుణాలు కలిగిన వాడిని రాక్షసులు అంటారు. అంటే రెండు గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. సో మనలో కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో కాబట్టి మన జీవిత కాలంలో మనలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ కూడా మనము దూరం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనమే దేవుడు అయిపోతాం. మంచి గుణాలను పెంపొందించుకోవడమే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనము ఆ ప్రయత్నం చేస్తూ దానికి మనము మన పురాణాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళు పాటించినటువంటి విలువలను మనం కూడా పాటిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలన్నిటినీ కూడా మనం పెంపొందించాలి అనే ఉద్దేశంతో మనం ఈ పండుగలని జరుపుకుంటూ ఉన్నాము. పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం అది విలువలను పెంపొందించుకోవడము. మరియు మనకి ప్రతి పండుగ వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో అది మనకి మన ఆరోగ్యానికి ఉపయోగకరమైనదే. సో అందుకోసం కూడా మనము అట్లా అంటే ఎవరు చేసుకోము. లక్ష్మీదేవి వస్తుంది, మీ ఇల్లు తలుపు తడుతుంది, మీకు డబ్బు బాగా వస్తుంది అంటేనే లక్ష్మీదేవిని పూజిస్తాం. కానీ ఆరోగ్య ప్రదాత అయినటువంటి మనం ఆయుర్వేద పితామహుడైనటువంటి ధన్వంతరిని ఎప్పుడైనా పూజిస్తామా? పూజించాం. ఆయన కూడా మనకి లక్ష్మీదేవి అంతటి సమానం. ఆరోగ్యం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. అసలు దీపావళి పండుగ అంటే ఏంటంటే దీపావళి వరుసలో పెట్టి ఆరాధించడం. భారత ప్రజలు అంటే దీపాలు రతి అంటే ఇష్టం. భారత ప్రజలు దీపాలను ఇష్టంగా వెలిగించడం మన భారత ప్రజల యొక్క సాంప్రదాయం. అలాంటి దీపావళిని ఎందుకు చేసుకుంటాం? దీపాలను ఎందుకు వెలిగించాలి? అజ్ఞానం నుండి మనకు అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వస్తుందని మన ప్రజల నమ్మకం. అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? అనారోగ్యం, దుఃఖం, బాధ ఇవన్నీ అజ్ఞానం. ఇవన్నీ తొలగిపోయి మనం జ్ఞానంలోకి రావాలి. ఆరోగ్యం, విద్య, సంపద, సంతోషం ఇవన్నీ కలగాలని మన మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మన దీపాలను వెలిగించుకోవాలి. మన చిన్నారులు మీ అందరి ముందు దీపావళిని చూపించడానికి రెడీగా ఉన్నారు. సార్ చూద్దాం. ఓకే. దేవి పూలమాలతో ఉద్భవించి శ్రీహరిని వివాహం చేసుకుంది. అలాగే ఆరోగ్యానికి ఔషధానికి అధిపతైన ధన్వంతరి జయంతి కూడా మనం ఈ రోజే జరుపుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించారు. ఒక చేతిలో అమృతభాండం, మరొక చేతిలో ఆయుర్వేద గంధంతో పాల సముద్రం నుంచి తరలి వచ్చారు. అందుకే అనారోగ్యం నుండి ఉపశమనం కలగడానికి ఈ రోజు మనం ధన్వంతరిని కూడా పూజించడం జరుగుతుంది. అతనిలో రాక్షస లక్షణాలు స్పష్టంగా కనబడటంతో విష్ణుమూర్తి చేతిలో ఏనాటికైనా అతనికి మరణం తప్పదని భూదేవి భయపడి ఎట్టి పరిస్థితుల్లోనూ నా కుమారుడు చనిపోకూడదు అని ఆలోచించి విష్ణుమూర్తి ప్రత్యక్షమై భూదేవి వరమడిగింది. నా కుమారుడికి ఏనాటికి మరణం సంభవించకూడదని కోరుకుంది. అప్పుడు శ్రీహరి కొంచెం సేపు ఆలోచించి, నీకు ఒక వరం ఇస్తున్నా, నీ కుమారుడికి నీ చేతిలోనే మరణం సంభవిస్తుంది, ఇంకెవరి చేతిలోనూ మరణం సంభవించదు అని వరం ఇస్తాడు. అప్పుడు భూదేవి నవ్వుకొని, నా కుమారుని నా చేతులతో ఎలా చంపగలను? ఇది అసాధ్యం, నేను ఎప్పటికీ చంపను అని నమ్మకంతో ఉంది. కొంతకాలం తరువాత నరకాసురుడు రాక్షస లక్షణాలతో ప్రజలందరినీ హింసించసాగాడు. తపస్సు చేసే మునులని, ఋషుల్ని
అప్పుడు శ్రీహరి వాళ్ళకి ఒక అభయం ఇచ్చాడు. త్రేతాయుగం ముగిసిన తర్వాత ద్వాపర యుగంలో నేను కృష్ణావతారంలో జన్మించి నరకాసురుని వధిస్తాను, ఆ సమయం వరకు మీరు కొంత ఓపిక పట్టండి అని చెప్పాడు. ద్వాపర యుగంలో నరకాసురుడు ఇంకా గోపికల మీద మునుల మీద అకృత్యాలు సాగిస్తూనే ఉన్నాడు. ఇది చూసిన శ్రీహరి తన అవతారం ఎత్తవలసిన సమయం వచ్చిందని సత్యభామ సమేతుడై నరకాసురుని వధించడానికి బయలుదేరి వచ్చాడు. నరకాసురునికి శ్రీకృష్ణునికి భీకర యుద్ధం జరుగుతూ ఉంది. కొంత సమయం తర్వాత నరకాసుడు తన శక్తులతో శ్రీకృష్ణునికి స్పృహ తప్పేలా చేశాడు. తరువాత సత్యభామ ఆయుధం తీసుకొని నరకాసురుని వధించింది. సత్యభామ భూదేవి అంశతో పుట్టినది కాబట్టే సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. అంతేకాదు, ఇదే రోజున బలి చక్రవర్తి కూడా వామనావతారంలో వచ్చి శ్రీహరి తన గర్వాన్ని అణిచి 3 కోరికలు కోరి తన్ని పాతాళానికి తొక్కిన రోజు కూడా ఇదే దీపావళి రోజు. వనవాసంలో రావణాసురుని ఓడించి సీతను రక్షించి సీతారాముడు లక్ష్మణుడితో అయోధ్యకు తిరిగి వచ్చినందుకు రాజ్య ప్రజలందరూ ఎంతో సంతోషంతో దీపాలు వెలిగించి దీపావళి జరుపుకుంటారు. హర్షాలు. అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగించుకుని పాండవులు కూడా ఇదే రోజున తమ రాజ్యానికి వచ్చారని ఆ రాజ్య ప్రజలు కూడా ఎంతో సంతోషంతో దీపావళిని జరుపుకుంటున్నారు. రాజ్యం నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయుధాలన్నింటినీ ఒక చెట్టు కింద దాచుకుని వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అదే చెట్టు కింద వాళ్ళ ఆయుధాలన్నింటినీ సేకరించి తిరిగి మళ్ళీ వాళ్ళ రాజ్యానికి వస్తున్నారు. చూడండి, ఈ సందర్భంగా రాజ్య ప్రజలందరూ దీపావళి జరుపుకుంటున్నారు. Ah,